సో ప్రీమియర్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో దీనినే అంటారు ప్రాజెక్ట్ విండో. సో ఏమిటి ఈ ప్రాజెక్ట్ విండో, రండి తెలుసుకుందాం. ఇలా కనుక నేను కోర్స్ స్టార్ట్ చేస్తే మీలో ఎవ్వరికి ఏమీ అర్థం కాదని నాకు చాలా బాగా తెలుసు. అందుకే ఈరోజు మనం సముద్రంలో దుంకకుండా ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ నేర్చుకొని ఆ తర్వాత వెళ్దాం సముద్రాన్ని. తొందర ఏముంది మనకి. సో ఈరోజు మనం వాట్ ఈస్ ప్రీమియర్, వాట్ ఈస్ వీడియో ఎడిటింగ్, వాట్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ వీడియో అండ్ వాట్ ఆర్ సిస్టమ్ రిక్వైర్మెంట్. బ్రో నా ల్యాప్టాప్లో గ్రాఫిక్ కార్డ్ లేదు, నేను ప్రీమియర్ వాడొచ్చా? బ్రో నేను చిన్నప్పటి నుంచి మొబైల్ ఎడిట్ చేసా లేకపోతే క్యాష్పేట్లో ఎడిట్ చేసా, నేను ప్రీమియర్లో ఇలాంటి మన ఎన్నో ప్రశ్నలకి జవాబు ఈ వీడియోలో లభిస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్ ఇస్ అక్బర్ హియర్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్ లెట్స్ బిగిన్. యాక్చువల్గా ఈరోజు నేను ఊరు వెళ్ళాలి. జస్ట్ ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను, చాలా టైర్డ్గా ఉన్నాను, నైట్ కూడా సరిగ్గా పడుకోలే. బట్ స్టిల్ మీకోసం ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియో చేస్తున్నారు. సో జస్ట్ ఇగ్నోర్ మై ఫేస్ అండ్ ఈ శ్రమ కోసం ఒక్క లైక్ వేసుకోండి. సో నా కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈజ్ ప్రీమియర్. సో ప్రీమియర్ తెలిసే ముందు మీకు వాట్ ఈజ్ వీడియో, సో వాట్ ఈస్ ప్రీమియర్ తెలిసే ముందు మీకు వాట్ ఈస్ వీడియో ఎడిటింగ్ తెలవాలి. వాట్ ఈస్ ఏ వీడియో ఎడిటింగ్ తెలవాలంటే మీకు ఫస్ట్ వాట్ ఈస్ వీడియో తెలవాలి. వాట్ ఈస్ వీడియో తెలవాలంటే మీకు ఫస్ట్ వాట్ ఈస్ ఫోటో తెలవాలి. వాట్ ఈస్ ఫోటో తెలవాలంటే మీకు ఫస్ట్ వాట్ ఈస్ ఫ్రేమ్ తెలవాలి. అయినో చాలా లాంగ్ ఉంది, బట్ మీరు ఇప్పుడు కన్జ్యూమర్ నుంచి క్రియేటర్గా మారబోతున్నారు. సో ఈ మాత్రం అలవాటు చేసుకోండి. సో వాట్ ఈస్ ఫ్రేమ్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వీడియో. వీడియో అంటే ఏంటంటే ఎ సెట్ ఆఫ్ ఫ్రేమ్స్ ప్లేడ్ ఇన్ ఏ సీక్వెన్స్. సో ఇప్పుడు వాట్ ఈస్ ఫ్రేమ్, ఒక్క మాట మీ మనసులో పెట్టుకోండి. జస్ట్ టైట్ లైక్ ఏ బ్యాండ్, హిందీలో అంటారు గాడ్ బాన్కి రఖలో అని, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. సో ఫోటో ఈక్వల్ టు ఫ్రేమ్, బోత్ ఆర్ ఎగ్జాక్ట్లీ సేమ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఇద్దరి మధ్య ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఫోటో ఈక్వల్ టు ఫ్రేమ్. సో బ్రో మరి ఎందుకు ఈ టర్మినాలజీ, ఫోటోని ఫ్రేమ్ అనొచ్చు కదా, ఫ్రేమ్ని ఫోటో అనొచ్చు కదా, ఎందుకు ఈ మాటలన్నీ, ఫోటో అంటే సరిపోదా అంటే, మనం చిన్నప్పుడు మాంసాన్ని మీట్ అనేవాళ్ళం కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు. తర్వాత ప్రైమరీ స్కూల్కి వచ్చిన తర్వాత మీట్ని మనం ఫ్లెష్ అనేవాళ్ళం, అవునా? తర్వాత ఇంకొంచెం లెవెల్ పెరిగి హై స్కూల్కి వచ్చినప్పుడు మనం టిష్యూ అనేవాళ్ళం. సో వస్తువు అదే, ఐటమ్ అదే, బట్ మన టర్మినాలజీ మారింది. మన నాలెడ్జ్, మన లెవెల్ పెరిగే కొద్దీ మన టర్మినాలజీస్ మారుతూ ఉంటాయన్నమాట. కన్జ్యూమర్ టు క్రియేటర్, ఈ మాత్రం ఈ వర్డ్స్. ఇప్పుడు సపోజ్ నేను ఎక్సలెంట్ అంటాను నార్మల్, అదే ఇంపెకబుల్ అంటే కొంచెం ప్రొఫెషనల్. సో మీ లెవెల్ పెరిగే కొద్దీ మీ టర్మినాలజీ పెరుగుతూనే ఉంటుంది. సో ఫర్ జస్ట్ నౌ జస్ట్ రిమెంబర్ దట్, సో ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దట్ ఫోటో ఈక్వల్ టు ఫ్రేమ్. ఓకే. సో ఇప్పుడు వీడియో అంటే ఏంటంటే ఏ సెట్ ఆఫ్ ఫ్రేమ్స్ ప్లేడ్ ఇన్ ఏ సీక్వెన్స్. వీడియో ఆన్ చేసినప్పుడు ఫోన్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా ఫొటోస్ తీసుకుంటుంది, దాన్ని ఒక సీక్వెన్స్ ప్లే చేసి మనకు చూపిస్తే మనకి వీడియోలో అనిపిస్తుంది. సో వీడియో యొక్క స్టాండర్డ్ ఏంటంటే 24 FPS. ఇప్పుడు FPS అంటే ఏంటి, ఫ్రేమ్స్ పర్ సెకండ్. మీరు వీడియోస్లో చూస్తుంటారు కదా ఫోన్ సెట్టింగ్స్లో FPS అంటే ఏంటంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఒక్క సెకండ్లో 24 ఫొటోస్ వస్తాయి, దాన్ని వీడియో అంటారు. 24 ఫ్రేమ్స్ వస్తే దాన్ని వీడియో అంటారు. 23 దానికంటే తక్కువ వస్తే అది వీడియో కాదు, యాక్చువల్లీ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ వీడియో, చాలా ల్యాగ్ జిటరీగా ఉంటుంది. సో చాలా మూవీస్, అన్ని మూవీస్ ఇంక్లూడింగ్ బాహుబలి, ట్రిపుల్ బయట ఎక్కడైనా అన్ని చోట్ల 24 FPS ఇస్ ద గ్లోబల్ స్టాండర్డ్. దీంతోనే మూవీ రికార్డింగ్స్ అవుతాయి. సో మరి ఇప్పుడు 30 FPS ఏంటి, 60 FPS ఏంటి అని మీరు అడిగితే, నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఒక సెకండ్లో 24 FPS అంటే ఒక సెకండ్లో 24 ఉంటాయి, 30 అంటే 30 ఫొటోస్ ఉంటాయి, 60 అంటే 60 ఫొటోస్ ఉంటాయి. సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఫ్రేమ్ రేట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మూత్నెస్. ఎన్ని ఎక్కువ ఫ్రేమ్స్ ఉంటే మీ వీడియో అంత స్మూత్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఎగ్జాంపుల్ చూపిస్తాను, 24 FPS వర్సెస్ 30 FPS వర్సెస్ 60 FPS. మీరు ఒకసారి చూసి కన్సిడర్ చేసుకోవచ్చు. సో నా పాయింట్ నెంబర్ 2, వాట్ ఈజ్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ గురించి చెప్పాలంటే మాటలు లేవు, కానీ ఒక డెఫినేషన్ నా ఇంటర్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు చెప్పాడు, వీడియో ఎడిటింగ్ అంటే మీ దగ్గర ఒక ఫుటేజ్ ఉంది, దాన్ని మీరు ఎడిట్ చేసి ఇంకా బాగా చేస్తే దాన్ని ఎడిటింగ్ అన్నారు. మీ దగ్గర ఒక వరస్ట్ ఫుటేజ్ ఉంటే దాన్ని కూడా మీరు ఎడిట్ చేసి ది బెస్ట్గా మారిస్తే దట్ ఈస్ వీడియో ఎడిటింగ్. ఈ డెఫినేషన్ చాలా అనుకుంటాను నేను వీడియో ఎడిటింగ్కి. సో పాయింట్ నెంబర్ 3, వై డూ వీ నీడ్ ప్రీమియర్. అసలు ప్రీమియర్ మనకి అవసరమా? బ్రో నేను ఇప్పటిదాకా క్యాప్కట్లో ఎడిట్ చేశాను, మొబైల్లో ఎడిట్ చేశాను. సో జస్ట్ క్యాప్కట్లో నా పని బాగా నడుస్తుంది, కానీ కొంచెం ఫ్లెక్స్ చేయాలి, కొంచెం ప్రీమియర్లోకి వస్తే, లేదా ప్రీమియర్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నేను కూడా ప్రీమియర్ నేర్చుకుంటా అంటే, ఇలాంటి ఉద్దేశాలు మీకు కనుక ఉంటే దయచేసి రాకండి, ఈ వీడియో ఇక్కడే ఎగ్జిట్ చేసేయండి. నిలవలేరు. వీడియో ఎడిటింగ్ కావాలంటే ఒక పిచ్చి ఉండాలి.
ఎందుకంటే నేను 8th క్లాస్ ఉన్నప్పుడు హాలిడేస్లో నాకు ఏం వచ్చో నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ క్లాసెస్ మామూలుగానే అయ్యా, కానీ క్లాస్ 18, 19, 21 ఆ టైంకి కలర్ గ్రేడింగ్ అని ఒక టాపిక్ వస్తుంది. అది చాలా తలనొప్పి వస్తుంది, అప్పుడు పిచ్చ తలనొప్పి వస్తుంది. అక్కడ ఎగ్జిట్ అవుతారు చాలామంది. సో ఇప్పటిదాకా మేము చేసిన తర్వాత వేస్టేగా. సో ఇలాంటి ఉద్దేశం మీకు కనుక ఉంటే ఏదో ట్రెండ్ ఉంది లేకపోతే ఫ్లెక్స్ చేయడానికో అలాంటివి అయితే మీకు వీడియో రాకండి. మీకు క్యాప్కట్లోనే బాగుండాలి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మొబైల్ ప్రీమియర్ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్. ఇందులో అన్నీ మనం 0 నుంచి చేయాలి. రైట్ ఫ్రమ్ ట్రాన్సిషన్స్ టు ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. మీకు ఒక ఎఫెక్ట్ చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఇదే ఎఫెక్ట్ మీరు ప్రీమియర్లో చేయాలంటే అట్లీస్ట్ 4 hours పడుతుంది. ప్రీమియర్లో అవ్వదు కూడా, ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అవుతుంది. అదే ఫోన్లో అయితే జస్ట్ 1 click. ఎందుకంటే ప్రీసెట్స్ ఉన్నాయి. సో ప్రీమియర్లో కూడా ప్రీసెట్స్ చాలా తక్కువ ఉంటాయి. అన్నీ మనం 0 నుంచి చేయాలి. సో మీరు బర్త్డే ఎడిట్స్ కోసం ఏదైనా అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే మీ క్యాప్కట్, మొబైల్ ఎడిటర్ యాప్స్ ఓకే. కానీ బ్రో, నేను వీడియో ఎడిటింగ్కి బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. నాకు వీడియో ఎడిటింగ్ అంటే పిచ్చి. నాకు మూవీస్ ఎలా తీస్తారు, లేకపోతే నాలాగా ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, జాకింగ్ లాగా వీడియో ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాంటి వీడియోస్, విఎఫ్ఎక్స్ ఇలాంటి వాటిలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎంత కష్టంగా ఉన్నా నేను మానేయను అనుకుంటే యు ఆర్ వెల్కమ్ టు ప్రీమియర్ ప్రో. పాయింట్ నెంబర్ 4, క్యాన్ మై డివైస్ రన్ ప్రీమియర్ ప్రో? బ్రో, నా ల్యాప్టాప్ కానీ నా పీసీ కానీ ప్రీమియర్ రన్ చేయగలుగుతుందా? నా దగ్గర గ్రాఫిక్ కార్డ్ లేదు, అది ఇది. దీనికి ఆన్సర్ నేను మీకు జస్ట్ ఒకటే మాట చెప్తాను. నా స్టోరీ నేను చెప్తాను. నేను పుట్టక ముందు నుంచి మా ఇంట్లో కంప్యూటర్ ఉంది, సిస్టమ్ ఉంది. సో అందులో మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంటెల్ పెంటియం ఉంది, 2GB DDR3 ర్యామ్, 4GB DDR3 ర్యామ్, 500GB హార్డ్ డిస్క్. సో అది 2015 దాకా, అప్రాక్స్ 1998 నుంచి 2015 దాకా అదే సిస్టమ్ ఉంది మా ఇంట్లో. నాకు అప్పుడు 2015 అప్రాక్స్ ఆ టైంలో నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 18, 19 ఓవరాల్ 8th క్లాస్లో ఉన్నప్పుడు, లాక్డౌన్ ఆ టైం హాలిడేస్ ఉన్నప్పుడు. సో రైట్ ఆ టైంకి నేను వీడియో ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరేం అవతార్ అయితే తీయట్లే మీరు అన్ని ఎఫెక్ట్స్ చేస్తే వీడియో అలా అయిపోవడానికి. నాకు అప్పుడు చాలా లాగ్ అయ్యేది. అదే సిస్టంలో నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. ఎంత లాగ్ అయ్యేదంటే జస్ట్ ఒక 2 clips కట్ చేసి పెట్టినా దానికి ఎక్స్పోర్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours పట్టేది. నేను అయినా చేసేవాడిని. అప్పుడప్పుడు కొంచెం హెవీ ఎఫెక్ట్ చేస్తే నైట్ ఎక్స్పోర్ట్ పెట్టి పొద్దున్న చూసుకునేవాడిని. సో నా సిస్టమ్ అయితే చాలా హీట్ అయిపోయేది. హీట్ ఏంటంటే మా సిస్టంలో ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి అంత పర్లేదు. కానీ ఇప్పుడు కసి అలాంటిది. చేయాలనుకునేవాడు ఎలాగైనా చేస్తాడు. మీరు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు కాబట్టి మీకు గ్రాఫిక్ కార్డు అలాంటివి హెవీ సిస్టమ్ అంతా అవసరం లేదు. టు బీ హానెస్ట్, గ్రాఫిక్ కార్డ్ లేకుండానే నేను 3 to 4 years ఎడిటింగ్ చేశాను ఇంటెల్ పెంటియంతోనే, జస్ట్ ప్రాసెసర్ మీద, 4GB ర్యామ్ మీద, హార్డ్ డిస్క్ మీద. తర్వాత ఫస్ట్ పేమెంట్ కూడా నాకు అప్పుడే వచ్చింది ఆ సిస్టమ్ మీద నుంచే. తర్వాత నేను కొంచెం అప్గ్రేడ్ చేసి తర్వాత SSDకి వెళ్ళాను, సామ్సంగ్ SSD. అల్హమ్దులిల్లా సామ్సంగ్ SSDకి వెళ్ళి తర్వాత ఇంటెల్ Ryzen 3 3200G విచ్ ఈస్ అన్ APU. అది మా సిస్టంలో కరెంట్లీ ఉంది విత్ 8GB ఆఫ్ ర్యామ్, 12GB ఆఫ్ ర్యామ్, DDR3 ర్యామ్. తర్వాత ఇప్పుడు కాలేజ్కి వచ్చాను కాబట్టి నాకు ఒక Acer Nitro V15 ల్యాప్టాప్ దొరికింది బికాస్ ఆఫ్ మై డాడ్. థ్యాంక్ యూ డాడ్. సో ఇప్పుడు నేను హెవీ ఎడిట్స్ పుల్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్కి వచ్చాకే, నాకు మంచి సిస్టమ్ వచ్చాకే స్టార్ట్ చేద్దాం అనుకుంటే అవ్వదు. మీరు అక్కడే ఉంటారు. మీ దగ్గర ఏమున్నా స్టార్ట్ చేసేయండి. చేయాలనుకునేవాడు ఎలాగైనా చేస్తాడు. చేయలేని అనుకునేవాడు, చేయాలనే ఇంట్రెస్ట్ అయినవాడు మీ ముందు వచ్చి అన్నీ పెట్టినా చెయ్యడు. డిస్క్లైమర్ నేను చెప్పడం మర్చిపోయాను. నాది సిస్టమ్ కాబట్టి, పీసీ కాబట్టి దానికి చాలా ఫ్యాన్స్ ఉండేవి, చాలా కూలింగ్ బాగుండేది. సో అప్పుడు నేను ఎంత ఎడిట్ చేసినా, ఎంత హెవీగా చేసినా అది టైం తీసుకునేది కానీ ఎక్స్పోర్ట్ అయ్యేది. కానీ నేను నా ఐడియాలో ఒక వీడియో చూశాను, అప్పటికి నాకు ల్యాప్టాప్ నాలెడ్జ్ అసలు లేదు. సో ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, ఆయన కూడా అలా గ్రాఫిక్ కార్డ్ లేని ఇది ల్యాప్టాప్లో ఎడిట్ చేసేవారంట. కానీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది హీట్ అయిపోయి బాగా కీబోర్డ్ మెల్ట్ అయిపోయేదంట ల్యాప్టాప్లో, హీట్ అయ్యి. నా ఐడియల్ క్రియేటర్ కూడా ఉన్నారు అని. సో ల్యాప్టాప్ గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు. కానీ నేను ఇప్పుడు జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ కాబట్టి గ్రాఫిక్ కార్డ్ లేకపోతే మీ దగ్గర ఉంటే ఒక i5, i7 ఉంటే పర్లేదు. సో మీరు స్టార్ట్ అవ్వాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మరీ హీట్ అయితే మధ్యలో ఆపేయండి. ఐఎమ్ నాట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వద్దు. నాకు సిస్టమ్ ఎక్స్పీరియన్సే ఉంది, ల్యాప్టాప్ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు. సో స్టార్ట్ అవ్వండి. స్టార్టింగే కాబట్టి హెవీ చేయరు కాబట్టి చేయొచ్చు. కానీ మరీ హెవీ వెళ్ళకండి గ్రాఫిక్ కార్డ్ లేకపోతే. గ్రాఫిక్ కార్డ్ ఉంటే మీరు ఎలాగైనా ఆడచ్చు, మంది అది ఎలాగైనా ఆడవచ్చు. ఓకే. పాయింట్ నెంబర్ 5, వేర్ కెన్ ఐ గెట్ ప్రీమియర్ ఫ్రమ్? ప్రీమియర్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నా సిస్టంలో అంటే,
మీరు అడోబీ క్రియేటివ్ క్లౌడ్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ ప్రీమియర్తో పాటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ అలాంటివి అన్నీ కలిపి ఒక ప్రైజింగ్ ఉంటుంది, పర్ మంత్ ప్రైజింగ్. లేకపోతే ఓన్లీ ప్రీమియర్ తీసుకున్నా దానికి మీ ప్రైజింగ్ ఉంటుంది. అప్డేటెడ్ ప్రైస్ మీరు ఆఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేకపోతే మీరు అఫోర్డ్ చేయగలిగితే కొనండి, లేకపోతే మీరు తెలివైన వాళ్ళు. ఈ వీడియోని NIIT వాళ్ళు కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే మీకోసం ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్. ప్రెజెంట్ ఇట్స్ 2025 నౌ, 11 డేస్లో 2026 వస్తుంది. సో NIIT CDU నుంచి కనుక ఎవరైనా ఉంటే, ఐ బిలాంగ్ ఫ్రమ్ హాల్ 10లో నేను ఫస్ట్ బెంచ్లో ఉంటాను. సో మీకు కనుక సాఫ్ట్వేర్ కావాలంటే ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్, మీడియా ఎన్కోడర్ ఏం కావాలన్నా నా దగ్గర ఉన్నాయి. 2023 వర్షన్స్ ఉన్నాయి. నా సిస్టమ్ స్మూత్గా నడుస్తుంది, నేను అందుకే అప్డేట్ చేయలే ఇంకా. సో నా దగ్గర సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ల్యాప్టాప్ తీసుకొస్తే బిట్వీన్ లంచ్ బ్రేక్ విచ్ ఇస్ ఫ్రమ్ 12:20 to 1 మధ్య తీసుకొస్తే నేను వేసిస్తాను. ఈ ఆఫర్ మీకు ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాను, గట్టిగా వాడుకోండి. సో పాయింట్ నెంబర్ 6. నౌ these were all the points we have discussed. Now let's have a quick first look of the Premiere and interface. దీంతో మనం కొంచెం కంఫర్టబుల్ అవుతాం Premiere Proతో. సో మ్యాక్సిమం నేను 21 డేస్లో అంటే 21 వీడియోస్లో వ్రాపప్ చేయడానికి ట్రై చేస్తాను. 21 వీడియోస్ తర్వాత మీరు ఒక వీడియోని ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. దాని తర్వాత వచ్చేవన్నీ అడ్వాన్స్ క్లాసెస్. ఆల్ రైట్, సో నౌ లెట్స్ లాంచ్ ద ప్రీమియర్. సో ప్రీమియర్ మీద క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ వచ్చి మీకు సాఫ్ట్వేర్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవ్వగానే ఇక్కడ మీరు గతంలో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీరు న్యూ అయితే ఫస్ట్ టైం ప్రీమియర్ ఇన్స్టాల్ చేసి ఉంటే మీకు ఇక్కడ ఏమీ కనిపించదు. సో నౌ సింప్లీ క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ స్టాక్ ఫుటేజెస్ అనమాట. స్టాక్ ఫుటేజ్ అండ్ స్టాక్ వీడియోస్ ఇవన్నీ మనకు అవసరం లేదు ప్రెజెంట్లీ. సో ఇక్కడ మీరు టాప్ లెఫ్ట్ కార్నర్లో చూస్తే టైటిల్ అని ఉంది. మీ వీడియో పేరేంటి, మీ వీడియోకి ఏం పేరు ఇవ్వాలనుకున్నారో, మీరు టైటిల్ ఏమి ఇవ్వాలనుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. లెట్స్ టేక్ ఏ ర్యాండమ్ నేమ్. ఫర్ సపోజ్ ఐ విల్ టేక్ సబ్స్క్రైబ్. చేసుకోండి బ్రో, చాలా ఎఫర్ట్ పడుతుంది ఇలాంటి వీడియోస్లో. దాని తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే మీకు ప్రాజెక్ట్ లొకేషన్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు రీసెంట్లో యూజ్ చేసిన లొకేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం యూజర్ అయితే చూజ్ లొకేషన్ నొక్కి మీరు ఎక్కడ సేవ్ చేయాలి ప్రాజెక్ట్ని అక్కడ సెలెక్ట్ ఫోల్డర్ చేసుకోండి. దాని తర్వాత సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ బూమ్. దిస్ ఈజ్ హౌ ఇంటర్ఫేస్ ఆఫ్ ప్రీమియర్ ప్రో లుక్స్ లైక్. మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మీకు ఇలా కనిపించదు. ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ దిస్. లేకపోతే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ప్యానల్స్ అనమాట. ఇదొక ప్యానల్, ఇదొక ప్యానల్, ఇదొక ప్యానల్, ఇవన్నీ ప్యానల్స్ అనమాట. సో మీ ప్యానల్స్ని ఎలా కావాలంటే అలా ప్యాన్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు. యూ క్యాన్ ఈవెన్ డూ లైక్ దిస్ యాజ్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ మీకు చాలా ఉంటాయి సెక్షన్స్. సో ఇవన్నీ అయితే మనకు అవసరం లేదు. ఐ లైక్ టు కీప్ మై వర్క్ స్పేస్ వెరీ సింపుల్. సో ఈ ప్యానల్స్ అన్నిటినీ మీరు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 లైన్స్ క్లిక్ చేసి మీకు అవసరం లేని ప్యానల్స్ని క్లోజ్ ప్యానల్ చేయొచ్చు. లైక్ దట్. సో ఇంకా మీరు కావాలంటే కొన్ని ప్యానల్స్ని ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ కూడా చేయొచ్చు. ఫర్ సపోజ్ నా ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంది, కొంతమంది ఎఫెక్ట్స్ని ఇక్కడ పెట్టుకోవాలనుకుంటారు. సింప్లీ ప్రెస్ అండ్ హోల్డ్ అండ్ డ్రాగ్ ఇట్ టు అప్ అంటిల్ హియర్. మీకు సింప్లీ ఎఫెక్ట్స్ ప్యానల్ ఇక్కడ వచ్చేస్తుంది. రెస్ట్ ఆఫ్ యూ కెన్ క్లోజ్ దెమ్ ఆల్. అండ్ ఇది వచ్చేసి మన ప్రివ్యూ ప్యానల్. మీరు ఏదైతే ఎడిటింగ్ చేస్తున్నారో అదంతా ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లెట్ మీ ఓపెన్ ఏ ప్రాజెక్ట్ అండ్ ఐ విల్ షో యూ. ఒకసారి నేను ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి సింప్లీ ప్రెస్ Ctrl+O ఆర్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ప్రాజెక్ట్. సో ఏం తీసుకుందాం, నా మోస్ట్ రీసెంట్ తీసుకుందాం, 100 days at NIIT. సో లెట్స్ క్లిక్ ఆన్ దిస్. నా అక్బర్ షేక్ ఛానల్లో ఉంటుంది అది. లెట్స్ క్లిక్ ఆన్ ఓపెన్. సో కొంచెం ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది మీకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడే చాలా కాంప్లెక్స్గా అనిపిస్తుంది. ఇది వన్ ఆఫ్ మై హెవీయెస్ట్ ఎడిట్స్. మీకు కొత్త కాబట్టి ప్రజెంట్లీ ఏం అర్థం కాదు, కానీ విత్ టైం మీరు ఒక్కసారి ఫ్లోలో పడితే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ మీకు తెలియకుండానే కాంప్లెక్స్ టైమ్ లైన్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ద ఇంటర్ఫేస్ లుక్స్. మీ ఫైనల్ అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది. యాజ్ యూ కెన్ సీ, నేను ఇక్కడ మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ కనిపిస్తుంది. ఇప్పుడు రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ 2 ఆన్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ల్యాగ్ అవుతుంది. సో
యా దిస్ ఇస్ హౌ ద ఇంటర్ఫేస్ లుక్స్. అండ్ మీరు ఈ ప్యానల్స్ అన్నింటినీ ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇదైతే ల్యాండ్స్కేప్ వీడియో 16:9. కొంతమంది రీ రైటింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది పెద్ద విండో ప్రిఫర్ చేస్తారు. ఐ విల్ ఓపెన్ వన్ ఆఫ్ మై రీల్. జస్ట్ సింప్లీ ప్రెస్ Ctrl+O టు ఓపెన్ ఏ ప్రాజెక్ట్. అండ్ ఏది తీసుకుందాం, లెట్స్ టేక్ హారర్ రీల్, మై మోస్ట్ రీసెంట్ రీల్. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ కొంతమంది నేనైతే ఇలాగే ప్రిఫర్ చేసేస్తాను. కాకపోతే కొంతమంది రీరేటింగ్ చేస్తుంటే కొంచెం పెద్ద విండో ప్రిఫర్ చేస్తారు. సో సింప్లీ వాళ్ళు ఈ ప్యానల్ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకుంటే యాజ్ యూ కెన్ సీ మీకు ఒక పెద్ద ప్రివ్యూ వస్తుంది. అండ్ మీ టైం లైన్ ఇక్కడ ఉంటుంది. మీరు ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు యాజ్ యూ కెన్ సీ సింపుల్గా. ఇదేదో మీకు సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది పింక్ కలర్ ఉంది చూసారా, దిస్ ఇస్ లింక్డ్ టు ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అక్కడ ఉంది నిజమైన మ్యాజిక్. ఇది ఇంతే కనిపిస్తుంది మీకు, చిన్నగా కనిపిస్తుంది, కానీ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇందులో. మాస్కింగ్ అండ్ కలర్ కరెక్షన్ చాలా ఉన్నాయి. అవన్నీ ఇందులో దాగిపోయి ఉన్నాయి, మీకు కనిపించదు ఇప్పుడే. ఇది అడ్వాన్స్ కంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది. ఇది అయిపోయిన తర్వాత అది ఖచ్చితంగా నేర్పిస్తాను. సో దిస్ వాజ్ ఏ బేసిక్ లుక్. అండ్ ఈ రోజుకి మీరు ప్యానల్స్ని ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేసుకొని ఆడుకోండి. ఎలాగైనా మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. ఇది ఇక్కడ పెట్టేయండి. మీరు ఎలా పెట్టుకున్నా సరే లాస్ట్లో మీరు అన్నీ రీసెట్ చేయాలంటే జస్ట్ గో టు విండో, వర్క్ స్పేసెస్ అండ్ చూస్ ఆన్ రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్. నేను ఒకగానే మీకు మీ పాత ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. సో ఫర్ టుడే జస్ట్ ప్లే విత్ యువర్ ఇంటర్ఫేస్ అండ్ ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సో ఇది ఈనాటి మన వీడియో బేసిక్ ఇంట్రొడక్షన్ గురించి. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ దిస్ ప్రాజెక్ట్ విండో. సో మేక్ షూర్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ టు స్టే అప్డేట్ అబౌట్ ద వీడియో. మీ సర్కిల్లో ఇంకెవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. సజెషన్ ఉన్నా, అడ్వైస్ ఉన్నా, కమెంట్ ఉన్నా, జస్ట్ మేక్ షూర్ టు కమెంట్ ఇట్. ఐ విల్ ట్రై టు రిప్లై టు ఎవ్రీ కమెంట్. So that's all for today. I'll meet you all in my next one. Bye guys.